తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా తెలంగాణ బీజేపీ బీఆర్ఎస్ పార్టీతో ఏమైనా రాజకీయ వ్యూహాత్మకంగా రాజకీయ చర్చలు కానీ రాజకీయంగా కలిసిపోయే అంశాలు ఏమైనా చర్చకు వచ్చాయనుకోవచ్చు. సమస్య లేదు. మాకు రాజకీయాల్లో ఇద్దరు ప్రత్యర్థులే, ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఈక్విటీస్. ఇంకో విధంగా మాట్లాడే వాళ్ళిద్దరు ఒకటే. ఎందుకు చెప్తున్నానంటే బీజేపీని పెరగకుండా చేసే పని ఇద్దరు కలిసి చేస్తా ఉన్నారు. ఎస్ఐఆర్ మీద వాళ్ళ వైఖరి ఒకటే, మైనా రిజర్వేషన్ మీద వాళ్ళ వైఖరి ఒకటే, డీలిమిటేషన్ మీద వాళ్ళ వైఖరి ఒకటే, ఎంఐఎంతో దోస్తాని మీద వాళ్ళ వైఖరి ఒకటే. మీరు ఏది తీసుకున్నా వాళ్ళిద్దరు ఒకటే. చివరికి మన జిహెచ్ఎంసీ సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగింది కదా, మజ్లిస్ పార్టీ క్యాండిడేట్ ఉంటే ఈ రెండు పార్టీలు కలిసి ఆయన ఎంఐఎంకు ఓటేశారు. వాళ్ళిద్దరు ఒకటే. ఇక అంతకన్నా మీ ప్రధాన ప్రత్యర్థి ఎవరని భావిస్తున్నారు? గతంలో బీఆర్ఎస్ అన్నారు, ఇప్పుడు కాంగ్రెస్ అంటున్నారు, మీరు ప్రత్యామ్నాయం అవుతాం అంటున్నారు. న్యాచురల్గా రూలింగ్ పార్టీ అంటే ఎప్పుడైనా ఉంటుంది. డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ ఈరోజు ఒక ఫోర్స్ రెకాన్ విత్. ఎవరు మాకు ప్రత్యామ్నాయం అప్పుడు ఇంకా 2.5 years ఉంది కాబట్టి అప్పుడు కావచ్చు. అప్పుడు బీఆర్ఎస్ బీజేపీ మధ్యనే ఫైట్ ఉండొచ్చు. కాంగ్రెస్ పార్టీ 3rd place పోయే అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా వాళ్ళ పరిపాలన ఉంటే అసలు ప్రజలు ఇంకా కాంగ్రెస్ పార్టీ చూడరు. అంటే మొత్తానికి ఫైనల్గా అంటే ఇటు బీఆర్ఎస్తో కాదంటున్నారు, వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతోటైనా పొత్తుండే అవకాశం ఉందా? అంటే జనసేన, టీడీపీ అలాంటి అంశాలు ఏమన్నా? తెలంగాణలో రాజకీయ పరిస్థితులు ఇతర రాష్ట్రాల కన్నా కొంచెం భిన్నంగా ఉంది, పక్క రాష్ట్రం కన్నా భిన్నంగా ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ మేము ఎక్కడ కూడా ఈరోజు ఎవరితో పొత్తు పెట్టుకునే పరిస్థితి లేదు, పెట్టుకోము కూడా. పొత్తులని కూడా జాతీయ పార్టీ నిర్ణయిస్తుంది. మేము జాతీయ పార్టీకి చెప్పినాం కూడా. మేము ఇక్కడ ఒంటరిగానే పోరాడతాం, ఒంటరిగానే పెరుగుతున్నాం. మీరు ఏదైనా నిర్ణయం తీసుకుంటే దాని తర్వాత కట్టుబడి ఉంటుంది.